అందుకే నీ బుర్ర కాస్త రిపేర్కొచ్చింది అనేది. ఎంత పనిచేశాను, గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఏదేమైనా ఆ తులసి అంజలీదేవి టైప్ కాదే. సూర్యకాంతం, ఛాయాదేవి, శూర్పణఖ టైపు. అవునత్తయ్యా, దాన్ని ఏం చేయలేకపోయావు. నన్ను కొట్టావు, దాన్ని కొట్టి పంపలేకపోతున్నావు. అంతేనే, కొంతమందికి కొన్ని గ్రహస్థుల బలం ఉన్నప్పుడు వాళ్ళ టైమే నడుస్తుంది. ఇప్పుడు ఆ తులసి టైమే బాగుంది. అందుకే వేరు చెయ్యాలని తెచ్చిన వేరు కూడా నీరు కారిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. సాక్షాత్తు మహాశివుళ్ళంటి బైరాగి మన పక్కనున్నా దాన్ని ఏమీ చేయలేకపోయాం. మావయ్య, నువ్వు మహాశివుడి వంట. నీ దయ వల్ల నేను అన్ని అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. ఆ మహానుభావుడు దుర్గ మేలు కోరిచ్చిన శక్తులు వృధా అయిపోయాయి. పిన్ని, శక్తులు వృధా అయిపోయి ఉండొచ్చు, కానీ ఈ శక్తిని ప్రసాదించిన బైరాగి మన పక్కనే ఉండుంటే మనం ఓడిపోయేవాళ్ళం కాదు కదా. ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళం కాదే. ఎందుకంటే నిమిషానికో వేరు, క్షణానికో మంత్రం కలిసి తులసిని దిగ్బంధనం చేసి తన్ని తరిమేసేవాళ్ళం. ఈ ముసలి నక్కని ఒక్కటి గుద్దితే పోతాడానికి పోతుంది. కరెక్టే పిన్ని, మనం హాఫ్ నాలెడ్జ్తో ఆయన మంత్రించిచ్చిన శక్తిని వృధా చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం అలా జరగటానికి వీల్లేదు. ఇంకోటి తెచ్చుకుంటావా అత్తయ్య? ఆయన్నే మన ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుందాం. అప్పుడు ఆయన నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తే ఓ తులసిని శపించి నా కంట్రోల్లో పెట్టుకుని ఒక ఆట ఆడుకుని దాన్ని బయట గెంటేయచ్చు. ఐడియా బాగానే ఉంది, కానీ బూడిద పూసుకుని లంగోటాలు కట్టుకుని అడవుల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే బైరాగి నువ్వు రమ్మంటే వస్తాడా? దుర్గమ్మ ఇక్కడ బైరాగినే కాదు, పైనున్న దేవుని కూడా కిందకి రప్పిస్తాను. బైరాగిని పిలిపిస్తాను. తప్పేలా లేదు మామయ్య. దుర్గమ్మ గారు? అవును, నేనే. నువ్వేనా డిటెక్టివ్ బుచ్చిబాబు? ఎస్, బిబిబి, బ్రిలియంట్ బుచ్చి బాబు. నువ్వు బ్రిలియంటో కాదో నేను తర్వాత చెప్తాను, కానీ ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేయి. ఏంటో చెప్పండి మేడం. అర్థమైందిగా? ఓకే, తీసుకో. వీళ్ళు నా కోడలికి తల్లిదండ్రులుగా వచ్చారు.
ఆకాశం నుండి ఊడిపడినట్టుగా సడన్ గా దిగబడ్డారు. వీళ్ళు అసలు తల్లిదండ్రులు అవునో కాదో, వీళ్ల పుట్టు పూర్వోత్తరాలేమిటో, వీళ్లకున్న ఆస్తిపాస్తులేమిటో, వీళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారని, అందులో ఒక అమ్మాయి డిఎస్పి అని ఏవేవో కథలు చెప్పారు. ఇవన్నీ నిజమా అబద్ధమా అనే విషయాలు నాకు పూర్తిగా తెలియాలి. అంతే కదా? అంతే కదా అని తేలిగ్గా అనకు. ఇవి నీకంత తేలిగ్గా తెలిసే విషయాలు కావు. చాలా పరిశోధన చేయాలి. పరిశోధన గురించి నాకు వదిలేండి మేడం, విషయం చెప్పండి చాలు. నువ్వు పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునిరా. అప్పుడు ఇప్పుడు మాట్లాడిన దానికంటే ఎక్కువే ఇస్తాను. ఈ బ్రిలియంట్ బుచ్చిబాబు తేల్చలేడు అన్నటువంటి విషయం ఏదీ లేదు. ఏ కేసు పట్టినా 100% సక్సెస్. ఈ విషయంలో కూడా నువ్వు 100% సక్సెస్ చేయి. నీకు 200% పేమెంట్ ఇస్తాను. ఓకేనా? ఓకే, డన్. చూడు, వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం పుట్టుమచ్చలతో సహా నువ్వు సేకరించి నాకు అందించాలి. మీరు కేసు నాకు అప్పచెప్పారు కదా, ఇక వదిలేయండి. ఇదే కదా వాళ్ళ అడ్రస్? ఎస్, ఇదే. సరే, నేను ఈ క్షణం నుంచి ఆ పనిలో ఉంటాను. నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసుకునిరా. నేనన్నట్టు 200% పేమెంట్ ఇస్తాను. ఓకే? ఓకే మేడం. ఏంటమ్మా, ఏంటిది? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమై చేస్తున్నావా, లేకపోతే గాలి ధూళి దెయ్యం లాంటివి పట్టి చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారా? నువ్వు చేసే పనులను బట్టి అలా మాట్లాడాల్సి వస్తుంది. అమ్మనే గౌరవం ఉంది, అమ్మనే ప్రేమ ఉంది, అమ్మవనే ఆప్యాయత ఉంది. కానీ ఏంటమ్మా ఇది? డిటెక్టివ్ను పిలిచి నువ్వు నా తల్లివేనా అని ఎవరైనా ఎంక్వైరీ చేస్తే నీకెలా ఉంటుంది? అలాంటిది తులసి తల్లిదండ్రులు నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తావా? ఇది పద్ధతి కాదమ్మా. పద్ధతి అవునో కాదా నాకు తెలుసురా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు పుట్టావా, నేను ముందు పుట్టానా? ఎవరు ఎప్పుడు పుట్టారన్నది కాదమ్మా, ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. ఇది చాలా తప్పమ్మా. అరే ఎందుకమ్మా నీకంత మూర్ఖత్వం? తులసి మీద కోపం అన్నావు, ఓకే. తులసి తల్లిదండ్రులను అనుమానించడం నాకసలు అనుమానం రానే రాదురా. వచ్చింది అంటే అది ఖచ్చితంగా నిజమే తీరుతుంది. నిజం కానిదాన్ని నేను అస్సలు అనుమానించను. కానీ నీకు మాత్రం నా మీద రోజు రోజుకి నమ్మకం పోతోంది. దీన్ని నమ్మకం అనరమ్మా, మూర్ఖత్వం అంటారు. ఆదిత్య, కన్న తల్లిని నన్ను పట్టుకొని మూర్ఖత్వం అంటావా? కాకపోతే దీన్నేమంటారు? రే, నీకు నేనంటే ప్రాణం, నా మీద ప్రేమ ఉంది. కానీ ఇలా అనుమానించి వాళ్ళ మీద ఎంక్వైరీలు పెట్టి రేపు ఈ విషయం తులసికి తెలిసినా, తులసి అమ్మ నాన్నలకి తెలిసినా వాళ్ళు ఎంత బాధపడతారు? తులసి నాతో జీవితాంతం బతికుండాల్సిన మనిషి అమ్మా. తనకి విషయం తెలిస్తే అసలు ఎలా ఫీల్ అవుతుంది? ఏంట్రా కలిసి ఉండేది? రే, ఎన్ని రోజులు నాతో పోరాడుతూ ఉండలేదా? నాది మూర్ఖత్వం కాదురా, దూరదృష్టితో ఆలోచిస్తున్నాను. రేపటి తరం గురించి ఆలోచిస్తున్నాను. ఊరు పేరు లేనివాడు నా ఇంటి వారసుడైతే నాకెలా ఉంటుంది? అందుకే వాళ్ళ గురించి ఆరా తీయమని చెప్పాను. అదేం తప్పు కాదురా. రే, ఏ నోటితో నాది మూర్ఖత్వం అన్నావో అదే నోటితో రేపు నువ్వే అమ్మా నీ దూరదృష్టి చాలా గ్రేట్ అమ్మా అని నేను అనిపిస్తాను. అప్పుడు చెప్తారని పని. అది జరగని పనమ్మా. నాకు నమ్మకం ఉంది వాళ్ళు తులసి తల్లిదండ్రులే అని. చూద్దాన్రా, ఎవరి నమ్మకాల వాళ్ళవి ఎవరి ఆలోచనల వాళ్ళవి అంటున్నావుగా. చూద్దాం.
ఎవరు గెలుస్తారు? ఈ అమ్మని తప్పు అంటున్నావే, ఈ అమ్మేరా. శ్రీమంతం అప్పుడు కాళ్ళు లావుగా ఉన్నాయి, ఆడపిల్ల పుడుతుందనంటే కాదు 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 అని వాళ్ళందరితో వాదించి దేవుణ్ణి నిలదీసి నిగ్గదీసి పంత పట్టి మరి నిన్ను కన్నాన్రా. ఎందుకన్నాను? ఇలా అడిగించుకోవడానికి కాదు. నేను పట్టుబట్టి కన్న కొడుకుకి న్యాయం చేయడం కోసమే ఈ రోజు ఈ పని చేస్తున్నాను. కోరి నిన్ను కన్న ఈ తల్లికి నువ్విచ్చే విలువ ఇదేనారా? అమ్మా, నువ్వు అంటే నా గౌరవం ఉందమ్మా. కానీ కానీ తులసి విషయంలో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. దాన్ని మాత్రమే నేను తప్పుపడుతున్నాను. రే 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 ఏంట్రా, ఏంటి నువ్వు నన్ను తప్పుపట్టేది? రే, మొన్నటి వరకు మనతో కలిసి తిరిగింది, మనతో పక్కనే ఉంటున్న ప్రియా సాంబయ్యకి తమ కూతురు కాదు అన్న విషయం ఎలా తెలిసింది? అంత నమ్మిన వాళ్ళు మనల్నే మోసం చేయగలేంది, వీళ్ళు నిన్ను మోసం చేయరని గ్యారంటీ ఏంట్రా? అందుకేరా రేపు ఊరు వాడలేంది మన ఇంటికి వారసుని కంట నాకు ఇష్టం లేదు. అందుకే నా జాగ్రత్త నేను పడుతున్నాను. రే, ఫ్యూచర్లో మన వంశం మీద ఎలాంటి నిందలు పడకుండా ఉండటం కోసమే నేను ఈ పని చేస్తున్నాను రా. నీకే విషయంలో అయినా నచ్చ చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అసలు నచ్చ చెప్పలేకపోతున్నానమ్మా. ఒకళ్ళు నచ్చ చెబితే నచ్చి ఒప్పుకునే రకాన్ని కాదు నేను. నాకు నేనుగా ఏదైనా నిజమో అబద్ధమో తేల్చుకోవాలి, అప్పుడే నేను ఒప్పుకునేది. అమ్మా, అది కాదమ్మా. అమ్మా అమ్మా ఎక్కడికమ్మా? చెప్తాను కదా, కాస్త ఓపిక పట్టండి మామయ్య. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పొచ్చు కదమ్మా. గోడకి చెవు లేని దగ్గరికి. ఓ సీక్రెటా? టాప్ సీక్రెట్. లోన్లీ ప్లేసు? ఎస్, రహస్యం చెప్పాలి కదా. చెప్పు 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 చెప్పు. దుర్గమ్మత్త సాధువుని ఇంటికి తీసుకురావాలని చూస్తుంది. ఇంటికి తీసుకురావాలనా? అవును మామయ్య, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సాధువు వేషాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి. సాధువుగా ఇంటికి రావాలి. 2 వేషాలా? ఒకే చోట ఎలా సాధ్యమవుతుందమ్మా? మార్గం నేను ఆలోచించాను మామయ్య. నా సహకారం మీకుంటుంది కదా. ఏదైనా ఒకే చోట 2 రకాలుగా ఉండడం సాధ్యమవుతుందమ్మా? నాకు మంచి జరగాలంటే తప్పదు. సంకల్పం గొప్పదైతే సాధ్యం కానిదంటూ ఉంటుందా? నువ్వు చెప్పేది నిజమే, కానీ ఒకవేళ ఏమైనా ఇబ్బందులు పడితే ప్రమాదం కదా అని ఆలోచిస్తున్నాను. ఏం కాదు మామయ్య, వచ్చాక బయటపడ్డా బుకాయించలేవా? ఆ దుర్గమ్మని దబాయించలేవా? ఎన్నిసార్లు దుర్గమ్మత్త మనల్ని మోసం చేయలేదు, మాట తప్పలేదు. మనం ఒకసారి చేస్తే తప్పేంటి? అంతేనంటావా? ముమ్మాటికి అంతే. ఇంతకీ నేను అలా ఇంటికి వచ్చేయాల్సిందేంటి? దుర్గమ్మత్తలో ఇంకా 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 నమ్మకం పెంచడం. నీ వాక్కు బ్రహ్మ వాక్కు అని పాటించేలా చేయడం. తన రూట్లోకే వెళ్ళి మన పని సక్సెస్ చేసుకోవడం. అంటే నాకు ఆదిత్యకు శుభకార్యమేదో జరగడం. ఎలా? ఎలాగో చెప్పనా? చచ్చా, ఏంటా మా మాటలు? వినడానికి కటువుగా ఉంది. నా నోటితో నేను ఆ మాట చెప్పలేను. ధర్మరాజు అంతటి వాడే అశ్వత్థామ గుంజరహ అని మెల్లగా అనింది ధర్మాన్ని గెలిపించడానికేగా. అలాగే ఇది నాకు మేలు జరగడానికే మామయ్య. నువ్వేమైనా చెప్పు, నేను అలా చెప్పలేనమ్మా. అయితే ఈ జన్మకి ఆదిత్య నేను కలిసి ఉండలేము. అలా అనకమ్మా. కానీ
నువ్వు అలా చెప్పక తప్పదు మామయ్య. ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పమ్మా. మామయ్య, మంచి జరగాలి అంటే తప్పదు. ప్లీజ్. అబద్ధమే కదా, చెప్పొచ్చులే మామయ్య. సరే కానివ్వు, పెద్దదనవైపోయావు. నువ్వేం చెప్తే అది చేయడమే. థ్యాంక్స్ మామయ్య. మామయ్య, నీ రూమ్లో ఆ ఎస్ఎంఎస్ స్వామి గెటప్ అంతా ఉంది. బ్యాగ్లోనే పెట్టుంచాను. బయటికి వెళ్ళేటప్పుడు అది కూడా తీసుకువెళ్ళు. అలాగేనమ్మా. నాకు కీడు అంటే జరపాలని చూస్తుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడా, నాకేంటి ఈ పరీక్ష? నువ్వే కాపాడాలి. అమ్మా అమ్మా అమ్మా, కొంప మునిగిందమ్మా. ఏమైంది? ఎప్పుడు హడావుడిగా వస్తారు, బాంబు పేలినట్టు చెప్తారు. ఏంటి ఏమైంది? ఏం కావడం ఏంటమ్మా? ఇందాక ఆ లక్ష్మి ముసలావిడ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ దుర్గమ్మ మా గురించి తెలుసుకోవడానికి ఎవరో డిటెక్టివ్ని పెట్టిందంట. ఏంటి డిటెక్టివ్ని పెట్టిందా? అవునమ్మా, మా గురించిన అన్ని విషయాలు ఆ డిటెక్టివ్ సేకరిస్తే మా బతుకు బస్టాండే కదా. అనవసరంగా మేమే కాదు, మీరు బదనామవుతారు. అంతదాకా రానివ్వను కానీ మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. డిటెక్టివ్ని పెట్టిందంటే ఆవిళ్ళలో అనుమానం ఇంకా అలాగే ఉందన్నమాట. తొలగించాలి, ముందు ఆ అనుమానాన్ని తొలగించాలి. మీరు ఆమె అనుమానం తొలగించేలోపు మమ్మల్ని ఇంట్లో నుంచే తొలగించేటట్టుందమ్మా. డిటెక్టివ్ వచ్చినంత మాత్రాన నువ్వెందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడ్డమేంటమ్మా? డిటెక్టివ్ అంటేనే పెద్ద పెద్ద నేరాలు బయట పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మేమెంత, మా బతుకులెంత? వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకేం వినిపించట్లేదే. ఒక్కసారి మా అడ్రస్ తెలిస్తే మా పుట్టుపూర్వోత్తరాలు, మా బతుకులు బయటపడిపోతాయి. అందుకే మా భయం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారమ్మా? మీరేం చేయకండి, నేనున్నాను కదా. బాంబు పేల్చారు, దానికి పరిష్కారం ఏంటని నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. దుర్గమ్మ ఇలాంటిదేదో చేస్తుందని మేము అనుకుంటూనే ఉన్నాం. మీరు అనుకోవడం ఏంటి, నేను అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు మీరు తులసి పేరెంట్స్ కాదని తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. ఏంటి దుర్గమ్మ అంటున్నారు? ఒక్క నిమిషం. ఏయ్, ఎవరు నువ్వు? అది మేడం, మీరు పిజ్జా ఆర్డర్ ఇచ్చారు కదా, డెలివరీ బాయ్ని. మరి వచ్చి కాలింగ్ బెల్ కొట్టకుండా నిలబడి ఎందుకు చూస్తున్నావు? కొడదామని అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చేసారు. ఓహో, అయినా నేను పిజ్జా ఆర్డర్ ఇవ్వలేదే. ఆర్డర్ ఇవ్వలేదా? 404 ఫ్లాట్ మీదే కదా మేడం? మాది 405. 404 అటుపక్కది. మేమేం ఆర్డర్ ఇవ్వలేదు, వెళ్ళు. అలాగే మేడం. ఎవరమ్మా? ఎవరతను? ఎవరో మన పక్కింటి వాళ్ళు పిజ్జా ఆర్డర్ ఇచ్చారంట. మనిల్లు అనుకుని వచ్చాళ్లే. డిటెక్టివ్ అన్నారు, ఏ రూపంలో వస్తాడో ఏంటో. అందుకే మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది, అర్థమైందా? మీరు నా దగ్గర వాగినట్టు ఎక్కడ పడితే అక్కడ వాక్కండి. ఓకే అమ్మా. ఈ వేషం ఒప్పుకున్నప్పటి నుండి గుండె చేతుల్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఏం పర్లేదు, నేనున్నాను, వెళ్ళండి. అలాగేనమ్మా, పద. ఆ దుర్గమ్మ మా గురించి తెలుసుకోవడానికి ఎవరో డిటెక్టివ్ని పెట్టిందంట. ఏయ్, ఎవరు నువ్వు? అది మేడం, మీరు పిజ్జా ఆర్డర్ ఇచ్చారు కదా, డెలివరీ బాయ్ని.
మమ్మీ, నాన్నగారు, మమ్మీ, నాన్నగారు, అమ్మా, మమ్మీ, నాన్నగారు.